ప్రభు వైపు చూడగలిగితే చాలా బాగుంటుంది. సరేనా? విశ్వాసికి విశ్వాసం లేదనుకోండి అంత ఉపయోగం ఉంటుందట, ఉండదు. చింత చెట్టుకు చింత పురుగు లేదనుకోండి ఉపయోగం ఉంటుందా? ఉండదు. అట్లాగే విశ్వాసికి విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో మనము సమస్తాన్ని సాధించుకోవచ్చు. మార్పు సువార్త 9వ అధ్యాయంలో ప్రభువు మాట చెప్తా ఉంటారు. ఈరోజు మనము మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 22 నుండి 33వ వచనం వరకు మీరు గమనిస్తూ ఉన్నారు. మీరు ఏం చేయాలా? మీరు గమనిస్తూ ఉన్నారు. చాలా స్పీడ్గా మెల్లగా చదువుతూ ఉంటారు. మెల్లనైన స్వరం. సరేనా? వెంటనే ఆ జనసమూహంలో తాను పంపినంతలో తన శిష్యులు దూరేకి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశారు. ఆయన జనసమూహంలో పంపేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండదు. అప్పటికా దూనే ధరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుతున్నది. రాత్రి 4వ జామున ఆయన జనం సముద్రం మీద నడుస్తా శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసింది. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొక్క స్పర్శలకు నాకు చెలవు అని ఆయన కోరుకున్నాడు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునంతకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచాడు. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుందని అతనితో చెప్పాడు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనేది అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నేను నిజంగా దేవుని కుమారుని చెప్పి ఆయనకు నొప్పి. ఈ యొక్క సన్నివేశము మనం చాలా సార్లు వింటాం. చాలా మంది బోధకులు బోధించేశారు. మన స్థానిక సంఘంలో కూడా బోధించారు, మరి కాన్ఫరెన్స్లో కానీ అన్ని చోట్ల బోధించారు. మనం కూడా చదువుకుని ఉంటాం. కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు మనము మిస్ అయిపోయి ఉంటాం. ఆ మిస్ అయిపోయిన వాటిని నేను ఒక రూపు గ్రంథంలో చెప్పబడినట్టు పరిగే చేరుకుంటా అనే రీతిగా మీ దగ్గర కొంత పరిగే ఏది మరి మన అక్కర తీర్చుకున్నట్టు మనం ముందుకు సాగాలనేది నా యొక్క ప్రయాసం. సరే, ఇంతకుముందు అనగా యేసు ప్రభు మరి చేసిన కార్యాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో కానీ ఇక్కడ కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే 5,000 మందికి ఆహారం పెట్టాడు. 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఆహారము తిన్న తర్వాత ఇంకా జన సమూహాన్ని పంపివేశాడు. శిష్యులను కూడా పంపివేశాడు. శిష్యులను పంపడంలో కాస్త బలవంతం చేశాడు. ఎవరన్నా ఊరికి వెళ్తున్నారనుకోండి, ట్రైన్ టైం అయిపోయింది అనుకోండి, బస్ టైం అయిపోయింది అనుకోండి, వెళ్ళకు అని అంటాం మనం. కాస్త బలవంతం కొంచెం ఫోర్స్ చేయాల్సిందే. లేదు అని అంటే రిజర్వేషన్ ఉందనుకుంటే అది చూసుకోవచ్చు కదా. కాబట్టి మనం కొంచెం బలవంతం చేయబడాలి. కొన్నిసార్లు ప్రేమపూర్వకమైన బలవంతం ఉంటుంది, కొన్నిసార్లు ఏమో మరి లేకపోతే ఏమైంది, అది పోయిందనుకోండి, బహుశా ఒకవేళ ఏరోప్లేన్ పోయిందనుకోండి, ఎంత నష్టం అవుతుంది? చాలా నష్టం అయిపోతుంది కదా. నేను ఇక్కడ అయిపోతుంది.
అప్పు ఒక్కో టికెట్ చాలా కష్టపడుకున్నాం కదా. సరే, ఏదైతేనేముంది బలవంతంగా పట్టుకోవాల్సింది. సరే, బలవంతము అనేది ప్రేమపూర్వకంగా ఉండాలి. ప్రేమపూర్వకంగా ఉండాలి. బైబిల్లో చాలాసార్లు బలవంతము అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఒక లూదియా, ఒక శూన్యం మీద బలవంతం చేశారు కదా. కాబట్టి ఈ రీతిగా బలవంతము, ప్రేమపూర్వకమైన బలవంతము. మనల్ని కూడా ప్రభు రక్షణలోనికి తీసుకోవడానికి కొన్నిసార్లు బలవంతం చేయాల్సి వస్తాం. బలవంతం తప్పిపోయిన కుమారుడు సందర్భంలో మరి తండ్రి పెద్ద కుమార్ని బలవంతం చేస్తున్నాడు. నాయన రా. పెద్ద కుమార్ని బలవంతం చేశాడు. మరి ఇంటికి పెద్ద కుమారుడు వచ్చాడంట. ఇది కొన్ని జవాబు లేని ప్రశ్నలు. పెద్ద కుమారుడు వచ్చాడు. అప్పుడు రాలేదు, కానీ వస్తాడు. ఇంకా టైం ఉంది. పెద్ద కుమారుడు అంటే ఇశ్రాయేలు, చిన్న కుమారుడు అంటే మనం వచ్చేసాం. కానీ పెద్ద కుమారుడు ఇశ్రాయేలు ఇంకా రాలేదు, వస్తాడు. సరే, ఇలా పక్కకు పెడితే ఇక మన ఈరోజు మనం చెప్పుకోవాల్సిన ఒక 7 అంశాలు మేము ఉంచాలి. ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క మాటలు ఒక 7 రకాలుగా నేను మీ ముందు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఇందులో బైబిల్లో ప్రవచన పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచన కొత్త నిబంధనలో నెరవేరింది. పాత నిబంధనలో ఇవ్వబడిన వాగ్దానాలు కొన్ని పాత నిబంధనలో నెరవేరబడ్డాయి, కొన్ని కొత్త నిబంధనలో నెరవేరాయి. అట్లాగే కొత్త నిబంధనలో మరి చెప్పబడిన మాటలకు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుండే మన స్టార్ట్. కొత్త నిబంధనలో చెప్పబడిన మాటలు ప్రవచనల్లా ఉంటా ఉంటాయి. కొన్నిసార్లు ప్రవచనల్లా ఉంటా ఉంటాయి. ఆ ప్రవచనలు ఎప్పుడు నెరవేరుతాయి? పాత నిబంధనలు కొత్త నిబంధనలు నెరవేరిపోయాయి, అయిపోయింది. కొత్త నిబంధనలు ఎప్పుడు నెరవేరుతాయి అనేది మనం గమనించాం. ఇప్పుడు గమనించండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో ఏమంటాడంటే, వాక్యము మీకు కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును. వాక్యం మీకు కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును. ఇప్పుడు భోజనశాలకు మీరు వెళ్ళారనుకోండి, అక్కడ చాలా కూరగాయలు, నూనెలు, పప్పులు అన్నీ విజయ్ కుమార్ సమకూర్చుంటారు. అందరూ వచ్చేసి ఒకరి కోసం పప్పు వేసుకోండి, కొంచెం కూరగాయలు వేసుకోండి, అన్నీ వేసుకొని పోయి తినండి అంటే తింటున్నా. దాన్ని ప్రిపేర్ చేయాలి, దాన్ని సిద్ధపరచాలి. దాని తర్వాతనే దాన్ని ఆహారంగా తీసుకోవచ్చు. అట్లయితే వాక్యం మీ కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును అనే సందర్భాన్ని మనం గమనించినప్పుడు లేఖనాలు మనం చాలా జాగ్రత్తగా అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి మరి ట్రాన్స్పోజ్ చేయాలి. వాటిని నడిపించాలి. నడిపించిన తర్వాత అది ఒక పదార్థంగా తయారవుతుంది. ఆ పదార్థంగా తయారైన తర్వాత అది మనం స్వీకరించడానికి, సేవించడానికి సిద్ధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనిస్తాం. సరే, ఆ రీతిగా మరి కొంతమంది భక్తులు, ఉదాహరణకి యోసేపు, ఆది కాలంలోని యోసేపు కళల ద్వారా, స్వప్నాల ద్వారా, మరి దేవుడు ఇచ్చిన నడిపింపుల ద్వారా ఆయన తన పరిచర్యలో ముందుకు సాగాడు. ఒక యెహెజ్కేలు, ఒక దానియేలు, వాళ్ళ ప్రవచనాలు అప్పుడు నెరవేరినాయి. తర్వాత చాలా దూరంగా నెరవేరుతూ వచ్చాయి. ఇంకా నెరవేరవలసినవి ఉన్నాయి. ఆ విషయం మర్చిపోవాలి.
కొత్త నిబంధనలో యోహాను గారు, శిష్యుడైన యోహాను గారు, ఆయన విషయము ఆ చివరి అధ్యాయంలో 21వ అధ్యాయంలో ప్రభు ఒక మాట ఏమంటాడంటే, ప్రభు తానైతే అన్నాడు, పేతురు అంటే అని చెప్తారు, నేను తిరిగి వచ్చే వరకు ఆయన ఉండుట నాకు ఇష్టమైతే నీకేమి అని అంటాడు. యోహాను భక్తుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడట, లేడు లేదు, కానీ ఆయన ద్వారా ఇవ్వబడిన వాక్యం మాత్రం మన మధ్యలో ఉంది. యోహాను భక్తుడు ఉండడు, యోహాను భక్తుల ద్వారా వచ్చిన వాక్యము ఉంది. ఆ రీతిగా యోహాను స్వార్త కానీ, యోహాను ప్రకటన గ్రంథం కానీ ఉన్నాయి మన మధ్యలో, ఇంకా నెరవేరుతూ ఉన్నాయి. అది ముఖ్యమైన పాయింట్. అట్లాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క భాగం మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుండి 33 వరకు మనం చదువుకున్న భాగంలో ఉన్న సన్నివేశంలో ఉన్న చిన్న వృత్తాంతము, అది నెరవేరాలి కాబట్టి ఇక్కడ జరిగింది అయిపోయింది. కానీ దీంట్లో ప్రవచనం ఉంది, దీంట్లో ప్రవచనం దాగి ఉంది. ఆ ప్రవచనానుసారమైన బోధనే ఇప్పుడు మనము అనుకోబోతున్నాం. బోధనలు అనేక రకాలు ఉంటాయి. ఉపమాన రీతిగా చెప్తారు, మరి దాన్ని వర్స్ బై వర్స్ చెప్తారు, వచనం తర్వాత వచనం, అట్లా రకరకాలుగా బోధించే వాళ్ళు ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యం మేరకు వాళ్ళు ఆ ప్రయాసం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ పూటకి మనము ప్రవచనానుసారమైన బోధ, ఏం బోధండి? నాకేం వినపడలేదు అంటే వెనకలకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్నా. ఏం బోధండి? మీరందరూ ఇప్పుడు నా దగ్గర క్లాస్ పిల్లలు మీరు అటెంటివ్గా ఉన్నారా లేదా అనేది నేను చూడాలి. మీరు అటెంటివ్గా లేకపోతే అటు ఇటు చూసుకుంటా ఉంటే మీకు చెప్పాల్సింది పూర్తి, సరేనా? సరే, ఒక 7 అంశాలుగా నేను మీ ముందు ఈ యొక్క మాటలు చూస్తాను. మా సంఘాల్లో ఉన్న వాళ్ళకి చాలాసార్లు వినే ఉంటారు, లేదా నేను యూట్యూబ్లో వర్తమానాలు వింటూ ఉంటాను, అట్లా కూడా మీరు కొంతమంది వింటారు. కానీ ఏదేమైనా ఎప్పుడు నేను బోధించిన దాంట్లో కొత్తదనము, దేవుడు ఇచ్చిన తలంపు అనేది మాత్రం గ్యారెంటీగా ఉంది, సరేనా? యేసయ్య ఓలివ కొండకు వెళ్ళాడని మనం ఇక్కడ చదువుకున్నాం, సరేనా? ఓలివ కొండకు వెళ్ళాడు అంటే ఆరోహణం అయ్యాడు అన్నమాట. రెండవది, ఓలివ కొండ పైన ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే పరలోకంలో తండ్రి అయిన దేవుడితో కొంత సమయం గడుపుతూ ఉన్నాడు, ఒక 2000 సంవత్సరాలు. తర్వాత మూడవది, తిరిగి రావడము అనేది ఒక 3 అంశాలుగా మనం గమనిస్తాం. తిరిగి రావడం అనేది ఒక 3 అంశాలుగా గమనిస్తాం. నాలుగవది, సముద్రము మీద అని మనం చదువుకున్నాం. అంటే అది మధ్యాకాశంలోనికి ప్రభువు రావడం. ఐదవది, పేతురు సముద్రం మధ్యలకు ప్రభు దగ్గరికి వెళ్ళడం. పేతురు ఎత్తబడే సంఘానికి సాదృశ్యం. ఆరవది, ప్రభువు పేతురు దోణెకు చేరుట. ఇది యేసయ్య సంఘము మరి భూమికి రావడం. ఏడవది, ప్రభువును పేతురును దోణిలోనికి చేర్చుకుంటా. ఇది మరి
యేసయ్యను యూదులు అంగీకరించడం, యేసయ్యను యూదులు అంగీకరించడం అనే ఒక సత్యాన్ని, ఈ 7 అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తాం. మనము వాక్యం చదువుకున్నాం, 7 సందర్భాలు మీ ముందు ఉంచాను. అవి ఎట్లా కొనసాగుతూ ఉన్నాయి అనేది స్టెప్ బై స్టెప్ ఎలా కొనసాగుతూ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. మొట్టమొదటిగా మరి ఓలివల కొండకు వెళ్ళటం. ప్రతిసారి ప్రభువు రాత్రి వేళ ప్రార్థన చేయడం వెళ్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తాం. లేదా పెందల కడ లేచి వెళుతూ ఉన్నారు అనేది గమనిస్తాం. యేసయ్య ఎప్పుడు కూడా తండ్రితో సహవాసంలో ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన నిద్రపోతున్నాడు అనేది చాలా తక్కువగా మనం గమనిస్తూ ఉంటాం, చాలా తక్కువగా గమనిస్తాం. ఆయన తండ్రి పనుల మీద ఉండాలి, తండ్రి పనుల మీద ఉండాలి. మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే ఆయన యేసు ప్రభువు యెహోవా దేవుని సేవకుడు, యెహోవా దేవుని సేవకుడు అని మనం గమనిస్తాం. మరి చిన్నగా చెప్పుకోవాలంటే సేవకుడు, శ్రమ సేవకుడు. యేసు ప్రభు శ్రమ సేవకుడు. అందుకే మార్కు సువార్తలో వెంటనే అనే మాట మనము గమనిస్తాం. సరే, అది ఇంకా ఈ యొక్క మత్తయి సువార్తలో చాలా వరకు ప్రవచనానుసారమైన బోధకు అనుకూలమైన సందర్భాలు ఉన్నట్టు మనం గమనిస్తాం. సరే, ఓలివల కొండ అనేది కొండ ఉన్నతమైన స్థలము, అది పరలోకానికి సాదృశ్యంగా ఉన్నట్టు మనం గమనిస్తాం. పరలోకానికి సాదృశ్యంగా ఉన్నట్టు మనం గమనిస్తాం. ఆయన ఎక్కి వెళ్ళను ఆరోహణమయ్యాడు అనే దానికి సంకేతంగా మనం తీసుకోవాలి. మరి ఆయన ఎక్కి వెళ్తున్నప్పుడు ఎంతమందితో ఎక్కి వెళ్తున్నాడు? ఎవరి పేరు ఎంతో. అట్లాగే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆరోహణం అయినప్పుడు ఎవరినన్నా తీసుకొని వెళ్ళాడా? తీసుకుని వెళ్ళాడు. కరాఖండిగా ఇది ఇట్లాగే ఉంటుంది సీన్. కాబట్టి ఆయన ఆ మత్తయి సువార్తలో మనం గమనించిన సందర్భంను బట్టి చూస్తే ఆ ఆరోహణం అనే సీన్ అప్పటికే యేసు ప్రభు వాళ్ళ ముందు ప్రదర్శించేశాడు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. కొండకి వెళ్తున్నాడంటే తను రోజు ప్రార్థనకి వెళ్తాడు, ఇప్పుడు వెళ్తున్నాడు అని అనుకున్నాడే తప్ప ఇది ఆరోహణం యొక్క సీన్ అని వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును. ఇది జరిగిపోయింది కాబట్టి మనకు క్షేమంగా అయిపోయింది. కానీ శిష్యులకు మాత్రం అది అప్పటికి జరగల. కానీ అది జరిగింది తర్వాత అనేది వాళ్ళకి అర్థమవుతాం. ప్రత్యేకించి పేతురు గారికి బాగా అర్థమవుతా ఉంది. అందుకే పేతురు గారు తన యొక్క పత్రిక రాసిన కానీ తన మాటలు చెప్తున్నప్పుడు కానీ ఆ మాటలను ఆయన అందిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మార్కు సువార్త పేతురు సువార్త కింద లెక్కేసుకోవచ్చు. లూకా సువార్త మరి పౌలు సువార్త లాగా లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే దాని వెనకాల ఉన్నట్టు పేతురు పౌలు. సరే, ఆ రీతిగా మరి కొండకు వెళ్ళాడు. వీళ్ళేమో దూరంలో వెళ్ళిపోతా ఉన్నారు. అవతలికి వెళ్ళాలి. అవతలికి వెళ్ళి ఏం చేశారు, ఎప్పుడు చేశారు అనేది మనకేం రాయబడలేదు. చాలా వరకు అది వదిలేశాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో మరి యేసయ్య ప్రసంగం చేశాడు. ఏం ప్రసంగం చేశాడో రాశారా? చాలా సార్లు రాయబడలేదు. కాబట్టి ఆ నెక్స్ట్ సీన్ ఏంటో అది రీకన్స్ట్రక్షన్ చేయాలి. పోలీసులు ఏదైనా క్రైమ్ సీన్ ఉందనుకోండి, రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. అట్లాగే మన బైబిల్లో రీకన్స్ట్రక్షన్ చాలా చేయాల్సి ఉంటుంది. అట్లా చేస్తేనే అనుదినము లేఖనములు పరిశోధించుచుండి 17-11 అపోస్తల కార్యం.
ఆ రీతిగా మనం చేయాలి. విశ్వాసమైన వారు కష్టంగా చేయాలి. సరే, ఆ రీతిగా ఇక్కడ యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడు. అక్కడ కొంత సమయం గడిపాడు. కొంత సమయం అనేది 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు. యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత 40వ దినం ఆరోహణమయ్యాడు. 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఎంత టైం పట్టింది? 10 దినాలు పట్టింది. మనం ఎప్పుడైనా గమనించామా ఈ 10 రోజుల కథ అనేది? 10 అనేది బైబిల్లో చాలాసార్లు చెప్పబడింది. మీరు గమనిస్తూ ఉండాలి. సూత్రం నేను ముందే చెప్పేశాను. వాక్యం మీకు కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తును. ఈ 10 దినాల్లో యేసయ్యకు సన్మానం జరిగింది. ఏం జరిగింది? యేసయ్యకు సన్మానం జరిగింది. 10 రోజుల సన్మానం జరిగిందంటే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. చాలా గొప్పగా ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే యేసయ్య వచ్చాడు 30 సంవత్సరాలు ఏం చేశాడు మాకు తెలియదు. 3.5 సంవత్సరాలు అట్లా సేవ చేశాడు. ఏర్పడి 33 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు లోకంలో జీవించాడు. అంతే కదా అని అనుకుంటా ఉంటారు. ఒక్కొక్క దినంలో ఎంత ప్రాముఖ్యత ఉందో అది మనం గమనించాలి. ఉదాహరణకి 6 కాండం మొదటి అధ్యాయంలో 7 దినముల చరిత్ర 7000 సంవత్సరాలకి సరిపోయింది. సరే, అట్లా అన్నమాట. అవన్నీ నేను చెప్పలేదు కానీ విషయం కొద్దిగా గమనించాలి. కాబట్టి 10 దినములు అని అంటే ఆ రీతి తీసుకోవాలి. 10 దినములు యేసయ్య మహిమపరచబడ్డాడు. సరే, మొదటిది ఓలివల కొండకు వెళ్ళాడు అని నేర్చుకున్నాం. రెండవది అక్కడ 2000 సంవత్సరాలు గడిపాడు అనేది నేర్చుకున్నాం. మూడవది తిరిగి రావడం. తిరిగి రావడంలో ఒక 3 మెట్లు మనం గమనించాలి. 3 మెట్లు గమనించాలి. మొదటి పరలోకం నుండి దిగి వచ్చుట ఆర్పాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ చదివారు కదా, అదనమాట. అక్కడ నుండి ఆరంభం అయితే ఉంటాడు. మధ్య ఆకాశానికి వస్తాడు. అక్కడ 7 సంవత్సరాలు ఉంటాం. అంటే అక్కడి నుండి మళ్ళీ కింది దిగి వస్తాడు. 3 మెట్లు. 3 మెట్లకు 3 తీరుగా మనము ధ్యానించవలసి ఉంటుంది. మిగతా మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువగా చెప్పాను. మొదటి తెలుసుకొద్దిగా పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ యొక్క సందర్భంలో మనం గమనిస్తాం. అట్లాగే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చివరి భాగంలో కూడా ఆ యొక్క సందర్భాన్ని మనం నేర్చుకుంటాం. అవన్నీ మీరు చదువుతా ఉండాలి. అన్ని మీకు చేయించాలి. అక్కడ కొంత ఇక్కడ కొంత. సో తిరిగి రావడము అనే 3వ నంబర్ చూసాం. 4వ నంబర్ సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. సముద్రము అన్నగాని ఆకాశము అన్నగాని ఒకటే. అక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి. కాబట్టి యేసయ్య పరలోకం నుండి దిగి వస్తా ఉన్నాడు. మధ్యాకాశంకు వచ్చాడు. ఇది మధ్య సముద్రం. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఇక్కడ కూడా మరి యేసయ్య వస్తూ ఉన్నాడు. ఇంతలో శిష్యులు తొందరపడతా ఉన్నారు. నేనే అని అన్నాడు ప్రభు. ఆయన నేనే అనాలి. నేనే వాడి గారు బాగా చెప్పారు మనకు. యోహాను సువార్తలో నేనే అనే మాటలు 7 చెప్పాడు కదా. మోషేతో ఆయన 10 కమాండ్మెంట్స్ లో బలిగా చెప్తారు. ఆ సినిమా ఉంటుంది. ఆ సినిమాలో చాలా గంభీరమైన వాయిస్ వస్తూ ఉంటుంది. దాన్ని నేనే అని అనువాదం చేస్తే బాగుండేది, కానీ నేను ఉన్నాను వాడను అని అనువాదం చేశాడు. ఇక నాకు తెలియదు కదా. ఏదేమిటేముంది ఇట్లా అనుకుందాం. మనం ఏ కొండ కోణంలో వెళ్ళిపోయి ఈ మాట పలుకుదాం, నేనే అని అన్నారు అనుకోండి, మళ్ళీ నేనే అనే ప్రతిధ్వని వస్తుంది కదా. అది అన్నమాట.
తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. ఆ రీతిగా పాత నిబంధనలో దేవుడు, యెహోవా దేవుడు నేనే అన్నాడు. క్రొత్త నిబంధనలో కుమారుడైన దేవుడు నేనే అన్నాడు. ఆ నేనే అన్నమాట. కాబట్టి వాళ్ళకు ధైర్యం వచ్చేసింది. రాత్రి భర్త ఇంటికి లేట్గా వస్తా ఉన్నాడు. భార్య వెయిటింగ్. 12 అయిపోయింది. ఇంకా అటు 4 గంటల తిరుగుతూ ఉంటారు. ఇంతలో టక సౌండ్ వస్తుంది. అర్జెంట్గా పోయి డోర్ తెలుస్తుందా? ఎవరు అంట. అయ్యగారు అవతల నుండి నేనే అంట. స్వరం కూడుకుంటాడు. అప్పుడు డోర్ తెలుస్తుంది కదా. ఆ నేనే అది వినబడాలి. ఆ నేనే అనేది గర్వమ్మ తెరు అని అంటాడా? అన్నాడు. నేనే. ఆ స్వరము గుర్తు పట్టవలను. మన ప్రభువు నిన్న సహోదరుడు చెప్పారు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయం నేనే. కాబట్టి ఆ నేనే ఇక్కడ మనం గమనిస్తాము. సరే, అప్పుడు నీవే అయితే నేను కూడా వస్తా ప్రభా, భలే సరదాగా చిన్నపిల్లలాగా పేతురు నేను కూడా వస్తా ప్రభా, సముద్రం మీద నడిస్తే సరదాగా ఉంటుంది అనుకుని ఉంటాం పేతురు. కానీ ఆ సరదా కాదు. సంఘము ఎత్తబడేసి యేసయ్య మధ్యాకాశం దాకా వచ్చాడు. సంఘం ఇక్కడ నుండి ఎత్తబడాలి. ఆ సీన్ అది. పేతురు సంఘానికి సాదృశ్యం. ఇందాక చెప్పినట్టుగా పత్రిక 4వ అధ్యాయం 11-18 వరకు క్రీస్తు నందు మృతులైన వారు అది మీరు జరుపుకోండి. పేతురు వెళ్ళారు అంటే సంఘం అక్కడ ఎదుగుతుంది. తర్వాత అక్కడ 7 సంవత్సరాలు ప్రభుతో గడుపుతుంది సంఘం. తర్వాత పెళ్లి, విందు అన్ని జరిగిపోతాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. తర్వాత సంఘము, ప్రభువు, వరుడు, వధువు కలిసి కిందికి వస్తూ ఉంటారు. అట్లాగే యేసయ్య, పేతురు ఆ సముద్రం మీద నడుస్తూ దోణిలోనికి వస్తూ ఉన్నారు. ఈ సీన్ సముద్రం మీద మధ్యాకాశంలో అనేది మరి మనం గమనించాం. 4వ నంబర్. 5వ నంబరు ఎత్తబడే సంఘం కూడా మనము పేతురు అనేది పేతురు సంఘానికి సాదృశ్యము అనేది గమనించేశాం. తర్వాత ప్రభువు, పేతురు దోణి దగ్గరికి వస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించాం. పేతురు, ప్రభు, వరుడు, వధువు ఆ రీతిగా దేవుడు మనకు ప్రెజెంట్ చేస్తా ఉన్నాడు. అంతకుముందు కుమారుణ్ణి ప్రెజెంట్ చేశాడు. వరుణ్ణి ప్రెజెంట్ చేయలేదు దేవుడు. కుమారుడు మనకు అనుగ్రహించబడెను. ఇప్పుడు వరుడు అనుగ్రహించబడెను. ప్రక్కన బతుకు యోసేపును అధిష్టానము ప్రధానమంత్రిని చేస్తాము. యోసేపు లోకం తీసుకుపోయి ప్రధానమంత్రిగా కూర్చొని పెట్టాడా? అదేం లేదు. ప్రక్కన భార్య ఉండాలి. భార్య ఉంటేనే గౌరవంగా ఉంటుంది. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అన్ అండర్స్టాండింగ్ ఉమన్. ప్రతి మంచి సత్ఫలితాలను తీసుకురాగలిగిన ఒక పురుషుని వెనకాల ఒక సహోదరి భార్యమని ఉండాలి. భార్య దొరికిన వారికి నేనే అంటారా లేనంటారా? కొంతమంది అంటూ ఉంటారు, అట్లా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి అట్లా జార్జ్ ఫర్నాండ్ అనుకొచ్చాడు అనమాట. భార్య పక్కన ఉంటే అదొక టీవీ ఉంటుంది. కాబట్టి ఆ టీవీ ఆ రాజసము ఆ ప్రధానమంత్రిగా అయితూ ఉన్నప్పుడు పక్కన రాణి ఉండాలి. మరి అమ్మగారు ఉండాలి. అమ్మగారు ఉంటేనే ఆ టీవీ వేరుగా ఉంటుంది. కాబట్టి యోసేపు ప్రక్కన ఆయన భార్య ఉన్నది. సరే, ఆసనకు ఆయన భార్య. అట్లాగే వరుడు, వధువు ఇద్దరు వచ్చారు. దోణిలో ఉన్నవారు 11 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 12 అనుకోకండి, ఎందుకంటే పేతురు బయట ఉన్నాడు.
ఇప్పుడు దోణిలో ఉన్నవారు యేసయ్యను మరి పేతురును వధువుని చేర్చుకున్నారు. వాక్యంలో చివరి వచనంకి వచ్చిన ఆయన దాకా చదివింది. వాళ్ళు ఆయనను చేర్చుకున్నారు, సంతోషంతో చేర్చుకున్నారు, ఆయనకు మ్రొక్కి మరీ చేర్చుకున్నారు. చాలా సంతోషం. మనం కూడా ప్రభువుకు మొక్కి ఆయన చేర్చుకోవాలి. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవము ఇస్తూ ఉండాలి. అది సరే. ఈ యొక్క సీన్లో మిస్సింగ్ సీన్ ఒకటి చెప్పాలి. దానికంటే ముందు మరొక సీన్ యోహాను సువార్త 6:21 గమనించినట్టయితే ఆయనను సంతోషముతో చేర్చుకొనిరి అన్నది. ఇశ్రాయేలీయులు యేసయ్య మొదటిసారి వచ్చినప్పుడు ఆయనను చేర్చుకోలేకపోయారు, నిరాకరించారు. మరి నీవు సమురైనవు, దయ్యం పట్టిన వాడు, తాగుబోతు, తిండిపోతు అని లిస్టులు చదివేశారు ఆయన ఇంకా. ఇప్పుడు లిస్టులు చదవరు, వాళ్ళకు బుద్ధి వచ్చింది, అయితే బుద్ధి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? 6:21 ఆయన చేర్చుకున్నారు. ఇశ్రాయేలీయులు ఆ రీతిగా రెండవ రాకడలో ప్రభువును స్వీకరిస్తారు. మొదటి అధ్యాయంలో యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో నతనేయులు ఇశ్రాయేలులకు సాదృశ్యం. మరి నజరేతులో నుండి ఏదైనా వస్తుందా మంచిది అన్నాడు. వచ్చి చూడుము అని ఫిలిప్పు అన్నాడు. ఆ అంజూరపు చెట్టు నుండి బయటకు వచ్చాడు. అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యం. ఆ చెట్టు క్రింద ఉంటే ఆ ప్రభావం, ఆ మతము అనే ఆ అంజూరపు చెట్టు కింద ఉంటే ఆ ప్రభావం అనేది ఉంటుంది. దాని నుండి బయటకు రావాలి. మనం కూడా మతము, అలవాట్లు, పద్ధతులు, మన మురికి పద్ధతులు అవన్నీ వదిలేసి ప్రభు దగ్గరికి రావాలి. నతనేయులు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూశాను అన్నాడు. నతనేయులు కూడా శిష్యుడు అయిన తర్వాత, కానీ శిష్యుల పేరు కూడా ఏం కనబడదు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 7 శిష్యుల్లో ఒకటిగా కనబడ్డాడు. ఆయన పేరు బర్తలోమై, నతనేయులు 2:1. సరే, ఆ రీతిగా యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఈయన ఒక అదృశ్యము, సాదృశ్యము ఇశ్రాయేలు. కాబట్టి యేసయ్య ఈ మాటలు చెప్తున్నప్పుడు నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని అన్నాడు. ఈ మాటలు ఇశ్రాయేలీయులు పలకాలి. దాన్ని ఇక్కడ మరి యోహాను సువార్త 6:21 మనం గమనించే మాటలు వాళ్ళు పలికినట్టుగా గమనిస్తాం. ధోనిలో ఉన్నవాళ్ళు ఇశ్రాయేలీయులకు సాదృశ్యము, వాళ్ళు ఆ రీతిగా పలికి ప్రభువును చేర్చుకున్నట్టుగా మనం గమనిస్తాం. కాబట్టి ఈ యొక్క చేర్చుకోవడం ఎట్లా చేర్చుకున్నారు అంటే, ఇందాక చదువుకున్న 14వ అధ్యాయంలో 33వ వచనంలో ఆయనకు మ్రొక్కి చేర్చుకున్నారు. నీవు దేవుని కుమారుడవు అని మ్రొక్కాడు. ఇంతకుముందు ఏమన్నారు? అసలు నజరేతులో ఏమొచ్చింది? మరి ఆయన గలిలయలో పుట్టాడు, గలిలయ నుంచి వచ్చాడు. కాబట్టి గలిలయ నుంచి ప్రవక్త వస్తాడా అని నికోదేముడు ప్రశ్నిస్తున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం. వాళ్ళకు నిజంగా జవాబు ధీటుగా చెప్పలేకపోయాడు నికోదేముడు. కానీ బెత్లెహేంలో పుట్టాడయ్యా, బెత్లెహేం వాడు దావీదు కుమారుడు అని చెప్పాల్సి ఉండే, చెప్పలేదు. కానీ చాలా మంది మరి దావీదు కుమారుడా అంటున్నారు, అన్ని అంటున్నారు. సురోగలిక స్త్రీ అంటుంది, అట్లాగే గుడ్డోళ్ళు అంటున్నారు. కానీ పాపం ఈ యొక్క నికోదేము అనలేకపోయాడు. ఏదైతేనేమంది అంగీకరించారు. తర్వాత అందరూ కలిసి అంగీకరించారు, ప్రభువును చేర్చుకున్నారు అనే సీన్ మన ముందుకు తీసుకొచ్చేసాం. కాబట్టి మనము చదువుకున్న ఈ యొక్క భాగంలో 7 అంశాన్ని మనం గమనించాం. మొట్టమొదటి ఓడివ కొండకు వెళ్ళుట, రెండవది అక్కడ ప్రార్థించుట, మూడవది తిరిగి రావడము, నాలుగవది సముద్రం మీద నడిచివచ్చుట,
ఐదవది పేతురు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళుట. ఆరవది ప్రభువు పేతురు కలిసి మరి దోణి దగ్గరికి రావడము. తర్వాత ఏడవది ప్రభువును పేతురును దోణిలోనికి చేర్చుకుంటారు. ఈ మాటలు మరి ఆరోహణము పరలోకంలో, రెండవ అక్కడ మొదటి భాగం మధ్యాకాశంలో ఎత్తబడే సంఘము, రెండవ భాగంలో ప్రభువు పేతురు మరి భూమిలోనికి చేర్చుకుంటారు అనే ఒక సత్యాన్ని మనం ఉంచబడినట్టుగా మనం గమనిస్తాం. ఆ రీతిగా మనం చదువుకునే యొక్క భాగాన్ని ప్రవచనానుసారం బోధగా స్వీకరించి, అట్లాగే ఇంకా బైబిల్లో ఏమైనా ఉన్నాయా అనేది జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపులో మనం సంపాదించుకొని దేవుడి సన్నిధిలో దివారాత్రం దాన్ని ధ్యానించవలసినడు అనే రీతిగా కొనసాగుతూ దేవుడు నాకు మనకి నాణ్యత